రీసెంట్గా మన భారత్ పైన జరిగిన ఉగ్రదాడికి ప్రతిచర్యగా పాకిస్తాన్తో దౌత్య సంబంధాలు తగ్గించుకునే క్రమంలో మన దేశం 4 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటిలో అతి ముఖ్యమైనది సింధు నది ఒప్పందం రద్దు. అసలు సింధు నది ఒప్పందం అంటే ఏంటి? ఈ ఒప్పందం వల్ల ఇప్పటి వరకు మన దేశానికి ఎటువంటి అన్యాయం జరిగింది తెలుసుకుందాం కూడా. నేను కూడా నా వర్షంలో క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. మన భారతదేశంలోనే ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రానికి నీరు ఇవ్వాలంటే ఎన్ని పంచాయతీలు అయితే అందరికీ తెలుసు. అటువంటిది మన దేశానికి సంబంధించిన జల సంపద పక్క దేశానికి తన సొంత ఆస్తిలాగా దారదత్తం చేసిన మహోన్నతమైనది మన దేశం మొట్టమొదటి ప్రధాని నెహ్రూ. ఎందుకంటే ఈ ఒప్పందం ఆయన హయాంలోనే జరిగింది. 1960లో ప్రపంచ బ్యాంక్ వారి సమక్షంలో సింధు నది జలాల పంపిణీ సంబంధించి పాకిస్తాన్కి భారత్కి జరిగిన ఒప్పందమే ఈ సింధు నది ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం మన దేశంలోనే పుట్టి మన దేశంలోనే 70% ప్రవహిస్తూ పాకిస్తాన్ ద్వారా సముద్రంలో కలుస్తున్న సింధు నది మరియు వాటి ఉపనదులైన జీలం, సట్లజ్, చీనాబ్, బయాస్ వంటి ఉపనదుల్లో ఉన్న నీరు మొత్తం సింధు నదితో సహా 80% వాటర్ను పాకిస్తాన్ వాడుకునే విధంగా హక్కులు కల్పించారు. మిగతా బ్యాలెన్స్ రిమైనింగ్ ఏదైతే ఉందో 20% మాత్రమే ఇండియా వాడుకోవాలి. ఎంత అన్యాయమో చూడండి. మన దేశంలో ఉన్న నదిలోంచి మనం ఓన్లీ 20% వాటర్ మాత్రమే వాడుకునేలాగా ఈ ఒప్పందం రూపొందించబడింది. అది కూడా మన దేశ ప్రధాని దగ్గరుండి చేయించారు. అప్పుడు మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గారి దగ్గరుండి చేయించిన ఒప్పందం ఇది. ఇంకా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఈ ఒప్పందం ప్రకారం మన దేశంలో 70% ప్రవహిస్తున్న సింధు నదిపై ఎటువంటి ప్రాజెక్టులు అంటే డ్యామ్స్ కానీ హైడ్రో ప్రాజెక్ట్స్ కానీ కట్టాలన్నా సరే పాకిస్తాన్ అధికారుల నుంచి పర్మిషన్ కావాలి. వారు వచ్చి చెక్ చేసి ఓకే అంటే మాత్రమే ఈ ప్రాజెక్ట్ కట్టాలి. అది కూడా ప్రపంచ బ్యాంకు వారి పర్యవేక్షణలో కట్టాలి. నిజంగా వింటుంటేనే మనకే అర్థమవుతుంది అన్యాయం అని చెప్పి. కానీ మన దేశంలోనే అత్యున్నత స్థానమైన ప్రధాన స్థానంలో ఉండి దగ్గరుండి మరీ మన దేశ ప్రయోజనాలు తొంగలో తొక్కే విధంగా ఈ ఒప్పందం ఎలా చేపించారో నెహ్రూ గారికే తెలియాలి. ఈ పరిస్థితి మార్చడానికి అంటే ప్రజెంట్ ఇప్పటివరకు 20% వాటర్ కూడా మన దేశం వాడుకోలేదు. మోడీ గారు వచ్చిన తర్వాత మన వాటా కింద ఉన్న 20% వాటర్ అయినా వాడుకునే క్రమంలో సింధు నదిపై కొన్ని ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టులు కూడా పాకిస్తాన్ సింధు నది ఒప్పందం చూపించి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఒకప్పుడు పాలకుల హయాంలో పాకిస్తాన్ అడ్డుకుంటే భయపడి ఆపేయడం జరిగేది ప్రాజెక్టులు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఆ పద్ధతి మారింది. ఆ వాటాకి వాడుకోవడానికి ఈ ప్రాజెక్ట్ కట్టడం జరుగుతుంది. మీకు ఇబ్బంది ఉంటే దిక్కును చోట చెప్పుకోండి అని ఒక మీద చెప్పడం జరిగింది. అలా చెప్పడంతో ఏం చేయాలో తెలియక దిక్కులు తోచని స్థితిలో పాకిస్తాన్ లో ఉంది. ఆశాస్పదమైన విషయం ఏంటంటే మన దేశ ప్రధాని అయి ఉండి మన దేశ ప్రయోజనాలు తొంగలో తొక్కే ఒప్పందం చేయడమే కాకుండా అది అమల్లోకి తీసుకోవచ్చు. ఎప్పుడైనా సరే యుద్ధం వస్తే ఈ ఒప్పందం రద్దు చేసుకోవచ్చు అంటే మనం ఈ ఒప్పందం రద్దు చేసుకోవచ్చు అనే ఒక ఆప్షన్. కానీ ఎన్ని యుద్ధాలు వచ్చినా సరే ఈ ఒప్పందం రద్దు కాలేదు, కొనసాగుతూనే ఉంది. అంటే మీరందరూ తెలుసుకోవాలి కాబట్టి, అంటే గత నాయకులు చేసి మన దేశానికి చేసిన అన్యాయం తెలుసుకోవాలి కాబట్టి ఇవన్నీ మీకు వివరిస్తున్నాను క్లియర్గా. బహుశా విదేశీయులు మన దేశాన్ని పరిపాలించినప్పుడైనా సరే ప్రజలకు ఇంత అన్యాయం చేయలేదు. కానీ ఈ కుటుంబం మన దేశాన్ని నాశనం చేయడమే కాకుండా ఎప్పటికీ మన దేశ ప్రజల చేత గొప్ప నాయకులుగా కీర్తింపబడుతున్నారు. అసలు ప్రాబ్లం మన భారతీయుల్లోనే ఉందేమో. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిజాలు తెలుసుకుని మన భారతదేశం ముందుకెళ్లే క్రమంలో మన వంతు కృషి తప్పకుండా చేయాలని కోరుకుంటూ జై హింద్.